వెల్కమ్ బ్యాక్. వెన్నుపోట్లు గొడ్డలి వేట్లు జగన్ కే చెల్లు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. జూన్ 4న వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవంపై ఆర్ఎస్ఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్లు అధికారం ఇస్తూ జగన్ ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. హామీలిచ్చి అమలు చేయకపోవడం ప్రజల్ని వెన్నుపోటు పొడిచినట్టే కదా అని ప్రశ్నించారు. ఆయన నాసిరకం మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటోందని తెలిపారు. మీ 5 సంవత్సరాల అధికారంలో వచ్చినప్పుడు పరిస్థితిని చూస్తే ఏమి హామీలు ఇచ్చావు, ఎంతవరకు వెన్నుపోట్లు పొడిచావు, ప్రజలను మొదటి సంవత్సరంలోనే మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి నాసిరకం మద్యాన్నంతా అమ్మి మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా, ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉంటా. హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన 5 సంవత్సరాలు నడిపిన ప్రభుత్వం ఇది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం లేకొచ్చి 1 సంవత్సరంలోనే 70% హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా? ప్రజలకు 5 సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పేటెంట్